వరంగల్ జిల్లా వర్ధన్నపేట పట్టణంలో 3వ వార్డు కౌన్సిలర్ గుజ్జ వీరన్న తన తండ్రి గుజ్జ పుల్లయ్య స్మారకార్థం డివైడర్ లో నాటిన మొక్కలకు 2 నెలల పాటు నీళ్లు పట్టే బాధ్యతను స్వయంగా తీసుకున్నారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో తానే ముందుకు వచ్చారని తెలిపారు. పట్టణంలో పచ్చదనం కాపాడేందుకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. కేసీఆర్ గారి నాయకత్వం, ఆరూరి రమేష్ అన్న నాయకత్వం, తెలంగాణ. ఉన్నాయి నాగరా. కేసీఆర్ గారి నాయకత్వం, ఆరూరి రమేష్ అన్న నాయకత్వం, గారి నాయకత్వం. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, పచ్చని చెట్లు. గ్రామ ప్రజల తరఫున, మా కౌన్సిలర్ తరఫున, మా పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు. మేము కొత్త నూతనంగా ఎన్నికైనాక మున్సిపాలిటీల కమిషనర్ 15 రోజులు 20 రోజుల కంటే ఎండాకాలం వచ్చింది సార్, చెట్లను ఎండిపోతానే ప్రజలంతా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని అడుగుతుంటే సార్ చెప్పి 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 ఆశకు వస్తుంది, ఇదంతా లాభం లేదని చెప్పి మా కౌన్సిలర్లు మేమంతా ఆలోచించుకొని మా గౌరవ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే ఆరు రమేష్ గారి ఆధారానుసారం మేరకు వాళ్ళు కాకపోతే మీరన్నా ఏదైనా ఒకటి చేయరాదు ఉండే, ఆ చెట్లు ఎండిపోతాయి అంత కష్టపడి మన ప్రభుత్వంలో కూడా పెడితే ఇది చూడడానికి నాకే మంచి అనిపిస్తుంది. నేను వచ్చి చెప్పిపోవడం జరిగింది. ఇది అప్పటికప్పుడు ఒక ట్యాంకర్, ఒక వ్యవసాయ బావులు, రైతులు ఎవరు నీళ్ళు కూడా నింపుకొని పొలాలు ఎండిపోతారని అటు ఇటు తిప్పలు పడి ఓ ట్యాంకర్ అరేంజ్ చేసి ఈ కార్యక్రమాన్ని 2 నెలలు స్వయంగా మా నాన్నగారి జ్ఞాపకార్థంగా రమేష్ అన్న ఆదేశానుసారాల మేరకు మా తోటి కౌన్సిలర్ల పట్టుదలతో ఈ 2 నెలలు దిగ్విజయంగా ఈ చెట్లను కాపాడే బాధ్యత నేను పూర్తిగా తీసుకుంటానని గ్రామ ప్రజలకు మా కౌన్సిలర్ తరఫున, పురపాలక సంఘ ప్రజల తరఫున నేను గ్రామస్తులు ప్రయత్నం నేను చేస్తానని ప్రతికముఖంగా మనవి చేసుకుంటున్నాను.